చందమామ కథ. దానహీనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దాన ధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క సత్రంలో ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చు అవుతూ ఉండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్ర పదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడలలోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దైవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరి కోశీయుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతడు అన్నసత్రాలన్నీ మూయించి భవనాలను తగలబెట్టించాడు. తన పూర్వీకులు కేవలం మూఢులై డబ్బంతా దాన ధర్మాలలో నష్టపరిచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీదా బిక్కీ జనం మచ్చరి కోశీయుడి ఇంటి ముందు మూగి, బాబు, ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. మచ్చరి కోశీయుడు మనుషులను పెట్టి ఆ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుండి గెంటించాడు. మచ్చరి కోశీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రులలాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరగడు. తాను ఎన్నడూ కడుపు నిండా తిని ఎరగడు సరే కదా, తన భార్యా బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాడు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులిమజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్కచిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కి ఎక్కడికైనా వెళుతుండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంట పెట్టుకుపోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తర్ల ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనను కూడా చక్కెర పొంగలి తినటానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లిపాతిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి మచ్చరి కోశీయుడు, నాకు ఆకలి లేదు, నేను ఇంతకు ముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కానీ ఆ క్షణం నుంచి మచ్చరి కోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకున్నది. కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయట పెట్టక లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అన్నాడు ఆయన. కానీ భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకున్నది. అంతా విని ఆమె, మనమేం దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభాకు అంతటికీ చక్కెర పొంగలి వండిస్తాను అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే, అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరందరికీ చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దాము అన్నది భార్య. వారందరితోటి నీకేమిటన్నాడు భర్త. అయితే కనీసం మన ఇంటిల్లిపాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త వీల్లేదన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరా అన్నది భార్య. అసలు ఇంట్లో వండటానికి వీల్లేదు, ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె నా చేతికి వంట పాత్రలు కూడా ఇయ్యి, నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిస వాడి చేత మోయించుకొని మచ్చరి కోశీయుడు తన నెత్తిన ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు.
నదీ తీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరి చేత వంట కట్టెలు నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ఒరేయ్, ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియజేయి. నీతో నాకు పని ఉంటే కేక వేస్తాను. నేను పిలిస్తే గాని రాకు అని వాడితో చెప్పాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మచ్చరి కోశీయుని గురించి తెలుసుకున్నాడు. పంచశికుడు దాకా అందరూ దాన ధర్మాలు చేసి దైవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టాయి వంశాచారాన్ని మంటగలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశికుణ్ణి పిలిపించి వారితో తాను చేయదలిసిన పనిని గురించి చెప్పాడు. తర్వాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మచ్చరి కోశీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీకి దారేటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని మచ్చరి కోశీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు? చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు. వాళ్లతో పాటు నేను కూడా పంక్తిని కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని మచ్చరి కోశీయుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయనా అంత కోపగించుకుంటావు? అభ్యాగతిని, నీతో పాటు ఆ వండినదేదో ఇంత పెడితే పుణ్యమే గాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను, ఇది నాకే చాలదు, నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను, ఇందులో మళ్ళీ నీకు ముష్ట? అదేం కుదరదు అన్నాడు మచ్చరి కోశీయుడు. కొంచెంలో కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి, ఒంటిగా ఎన్నడూ తినరాదు, దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు మచ్చరి కోశీయుడు, సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక మచ్చరి కోశీయుడికి తప్పలేదు. తర్వాత సూర్యుడు, మాతలి, పంచశికుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి తిష్ట వేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మచ్చరి కోశీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంతా తామరాకులు వచ్చాయి. ఇంతింత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాలు లాంటివి తెచ్చుకోండి అన్నాడు మచ్చరి కోశీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. మచ్చరి కోశీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశికుడు కుక్కరూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి మచ్చరి కోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవటానికి కాసిని నీరు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైనా విశ్వాసం లేదా అని మచ్చరి కోశీయుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీరు తెచ్చుకుంటాను అంటూ మచ్చరి కోశీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మచ్చరి కోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మచ్చరి కోశీయుడినే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనపడింది. మచ్చరి కోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబు నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజ స్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మచ్చరి కోశీయుడు. మేము నీ పితృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దైవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోభివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం. ఇంటికి పోయి దాన ధర్మాలు చేసి మాలాగే దైవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. మచ్చరి కోశీయుడికి బుద్ధి మారిపోయింది.
ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవటానికి హిమాలయాల మీదకి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.